మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ బైబిల్ స్టడీ కూడికకు చేరికూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతారు. ప్రాణమునకు తెగించి అని చెప్పి త్రాగునొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. చాలండి. దావీదు తన సైన్యము అంతా కలిసి ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్న సందర్భం అది. అలా ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతున్న సమయంలో అపజయాలు విజయాల మధ్య నడిపించబడుతూ ఉన్న సమయంలో బెత్లెహేము అనే గవిని యొద్ద ఒక బావి ఉంది. మీరు వినాలి. బెత్లెహేము అనే గవిని యొద్ద ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్ళు చాలా మధురంగా ఉంటాయి అని ఎవరు చెప్పారో మరి మొత్తానికి చెప్పారు. ఆ బావిలో ఉన్న నీరు తాగాలని ఆశపడ్డాడు దావీదు. ఆశపడిన దావీదు ఆ బావిలో ఉన్న నీరును నాకు తెచ్చిస్తే నేను సంతోషపడతాను, కనుక ఆ నీరు నాకు కావాలి అని చెప్పినప్పుడు అందులో ఒక ముగ్గురు బలాఢ్యులు లేచి ఆ బెత్లెహేము దగ్గరికి వెళ్ళడానికి ఫిలిస్తీయులు అడ్డుగా ఉండడాన్ని బట్టి కొంతమందిని చంపి అక్కడికి వెళ్ళి ఆ బావిలోనికి దిగి ఆ నీటిని దావీదు దగ్గరికి తీసుకుని వచ్చిన సందర్భం ఇది. అయితే దావీదు మాట్లాడుచున్న మాట ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. వారు నీరు తెచ్చినప్పుడు ఆ నీటిని త్రాగక ఆ నీటిని నేల మీద పోసేసి అంటారు, ప్రాణమునకు తెగించి పోయి వారు నా కోసం ఏం చేశారు? నీరు తెచ్చారు అంటారు. ఏం చేశారు? ఆ ముగ్గురు బలాఢ్యులు ప్రాణమునకు తెగించి బావిలో ఉన్న నీటిని తీసుకొని వచ్చారు. బావిలో నీళ్లు తీసుకురావడానికి చాలా కష్ట పరిస్థితులు అక్కడ వారు ఎదుర్కొన్నారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాన్ని మీరు చదువుకోగలిగితే ఆ బావిలో ఉన్న నీరు తేవడానికి ఎంత కష్ట పరిస్థితులు వారు ఎదుర్కొన్నారో మనం చూడగలుగుతాం. అయితే ఆ నీరు తేవడానికి వాళ్ళు ఏం చేశారు అని అంటే ప్రాణమునకు తెగించి వారు ఆ నీరును తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఆ నీరును తెచ్చారు? ప్రాణానికి తెగించి ఆ నీరు తేవడానికి గల కారణం ఏంటి అని అంటే దావీదును సంతోషపెట్టడానికి. చెప్పండి, ఎందుకు తెచ్చారు ఆ నీరును? దావీదును సంతోషపరచడానికి. మేము నీరుగాని తెస్తే ఆ నీరును తాగి ఇప్పుడు దావీదు ఏమవుతున్నారు? సంతోషపడుతూ ఉంటాడు, ఆనందపడతాడు. 15వ వాక్యంలో మనం చూడగలుగుతాం. 15వ వాక్యం కూడా చదవండి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన యెడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ నీరు తెచ్చినప్పుడు దావీదు ఏమవుతాడంట? ఎంతో సంతోషపడతాను అని చెప్తూ ఉన్నారు కదా. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు రాజుగా ఉన్నారు కదా. ఈ రాజును మనము సంతోషపెట్టాలి అని అంటే ఈరోజు రాత్రి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. అదేంటి అని అంటే ప్రాణమునకు తెగించి దేవుని సంతోషపెట్టేవారిగా ఈ రాత్రి మనమందరం మారుదుముగాక. ఆమేన్. తెగించే విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. తెగింపు అనేది ప్రతి వ్యక్తికి కలగాలి. వింటున్నారన్న మాటలు? తెగింపు అనేది ప్రతి వ్యక్తికి రాగాలి. ఆ తెగింపు రానంత కాలం ఆ వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే ఏది సాహసించలేడు, ఏది చేయలేడు, ఎందుకు ఉపయోగపడని వారిగా మార్చబడతారు. ఈ రాత్రి దేవుణ్ణి నీవు సంతోషపెట్టాలి అని అంటే నీ ప్రాణమునకు తెగించి ముందుకు వచ్చేవారిగా మనం మారాలి. ఆమేన్.
దావీదును సంతోషపెట్టడానికి, దావీదును ఆనందపరచడానికి, దావీదు మహారాజు మా వల్ల సంతోషంగా ఉంటాడు అని అంటే మా ప్రాణాలను ఇవ్వడానికైనా సరే మేము వెనకంజే వెయ్యము అని ఆ ముగ్గురు బలాఢ్యులు ఎలాగైతే వారు ప్రాణానికి తెగించి ముందు అడుగు వేశారో, ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని సంతోషపెట్టడానికి, సంతోషపరచడానికి, మన ద్వారా దేవుని ఆనందపరచడానికి ఈ రాత్రి మనము కూడా తెగించేవారిగా మార్చబడుదుముగాక. ఆమేన్. తెగింపు అనే విషయాన్ని మనం చూడగలిగితే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, వాళ్ళు తెగించారండి, వాళ్ళు తెగించడాన్ని బట్టే ఇంత సాహసాన్ని చేయగలిగారు. నేను అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటారు, మీరు కూడా తరచుగా వార్తలు వింటూ ఉంటారు. ఆ వార్తల్లో ఈ మధ్య ఒకటి చూడగలిగితే, ఆయన తెగించి వాళ్ళ ఆవుని, చిన్న దూడను తీసుకొని వెళ్ళిపోయిందంట సింహం. అయితే ఆయన ప్రాణానికి తెగించి నా దూడపిల్లను చంపింది కదా అని చెప్పి ఏమంటే ఈ పురుగుల మందుని ఒక మాంసపు ముద్దలో పెట్టి ఆ అడవిలో అక్కడ పెట్టేసి వచ్చాడంట. ఎందుకయ్యా అంతటి సాహసించావు, అంతగా ఎందుకు తెగించావు అని అంటే, నా మనస్సు ఒప్పలేదండి అని ఆ వార్తల్లో వింటూ ఉన్నాం కదా. అట్లాగే చాలా పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం. ఒక ఇల్లు కాలిపోయినప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాణానికి తెగించి ఆ ఇంట్లో ఉన్న వారిని తీసుకొని వస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున మనం కూడా ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్నాము. మన భారతదేశానికి స్వతంత్రత రావడానికి ఎంతోమంది త్యాగాన్ని చేశారు, తెగించి వారి ప్రాణాలకు తెగించి స్వతంత్రత కోసం పోరాడిన వాళ్ళని కూడా మనం చూడగలుగుతున్నాం. అలాగే కుటుంబాలని కొరకు కూడా తెగించి ఎన్నో పనులు చేసేవారిని కూడా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు రాత్రి మనం ఒక తెగింపులోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభులు వారిని సంతోషపెట్టడానికి ఒక తెగింపు కలిగిన వ్యక్తిగా నీవు నేను మారుదుముగాక. ఆమేన్. తెగించడం అని అంటే సాహసించడం. తెగించడం అంటే ఏంటి? సాహసించటం. అలాగే ధైర్యం చేయడం. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఇంగ్లీష్లో ఏమంటారు? డేర్ చేయడం. కాబట్టి ఈ తెగింపు ఈ రాత్రి మనం అందరము కలిగిన వారిగా నడిపించబడాలి. మీకు బైబిల్లో చాలామందిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఒక 3-4 వ్యక్తులు మీకు జ్ఞాపకం తెచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్తాను. అందులో మొట్టమొదటిగా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూప్రపంచంలో సంచరిస్తున్న దినాల్లో, ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నడిపించబడుతూ, ఆ వ్యాధితో కొనసాగించబడుతూ, వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏకాకిగా మార్చబడిపోయి ఏమీ లేని ఒంటరితనంలో బ్రతుకుచు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తన జీవితంలో స్వస్థత అనేది లేనిది తను చూస్తూ ఉంది. ఎక్కడా కూడా తన జీవితంలో స్వస్థత అనేది పొందుకోలేకపోతుంది. 12 సంవత్సరాలుగా అనారోగ్యం చేత బాధపడుచు ఉన్న డబ్బునంతా దారబోసుకొని అనేక హాస్పిటల్ తిరిగి, అనేక మందులు తిని, అనేక ట్యాబ్లెట్లు మింగి, ఎన్నో తాయితులు, ఎన్నో కార్యాలు తన జీవితంలో చేసి వేసారిపోయి నిలిచిపోయిన తన జీవితంలో ఒక రోజు వచ్చిందండి. ఆ రోజు వచ్చినప్పుడు తనకు ఎవరో చెప్పారు, మొత్తానికి ఇదిగో మన ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఉన్నారు, ఆయన దగ్గరగా నీ వెళ్ళగలిగితే ఆయన ఎన్నో మహోన్నతమైన కార్యాలు చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు అని ఎవరో ఆమెకు చెప్పినట్టున్నారు. మొత్తానికి ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నడిపించబడిన ఆ స్త్రీ ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు ముందుకు వెళ్ళలేకపోయినా ఆయన వస్త్రపు చెంగునైనా సరే నేను త్రాకాలి, నేను ముట్టాలి అని ఆశపడి, ప్రజలందరూ ఏమనుకుంటారు, ఆ దినాల్లో ఏదైనా వ్యాధితో ఉంటే, రక్తస్రావంతో ఉంటే వారిని ఊరి గవిన ఉంచేవాళ్ళు, వారిని బయట ఉంచేవాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఇలాంటిది కదా, ఎవరైనా చూస్తే నన్ను ఇబ్బంది పెడతారేమో, లేకపోతే రాళ్ళతో కొట్టి చంపుతారేమో, లేకపోతే నన్ను ఏం చేస్తారో అని ఇవన్నీ ఆలోచించకుండా ఒక తెగింపు కలిగిన వ్యక్తిగా తాను వచ్చిన వ్యక్తి ఏం చేసిందయ్యా అంటే, ప్రజలందరి మధ్యలో నిలిచి ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి వెనక వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి తెగించినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. ఆ తెగింపు వల్ల తన జీవితంలో కలిగిన గొప్ప కార్యం, 12 సంవత్సరాల నుంచి తన జీవితంలో ఏ నాడు కూడా, ఏ రోజు కూడా స్వస్థత అనుభవించిన తన జీవితంలో ఆ రోజు తన తెగింపుగా కలిగిన ఒక గొప్ప స్వస్థతను ప్రభు అనుగ్రహించారు. కొడదాం చప్పట్లు గట్టిగా.
దేవునికి మహిమ కలుగునుగాక. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నడిపించబడుతున్న ఆ స్త్రీ ప్రాణమునకు తెగించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రపు చెంగును తాకగా ఏం కలిగింది? స్వస్థతను అనుభవించింది కదా. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న నీవు, ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నావో, ఏ సమస్యతో అయితే నిలబడి ఉన్నావో, ఏ అనారోగ్యం నీ నుంచి దూరం అవ్వట్లేదో, ఎన్నో దినాలుగా అనారోగ్య సమస్య చేత బాధపడుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి నువ్వు తెగించి యేసయ్యను చూడాలి, యేసయ్య వస్త్రాన్ని ముట్టాలి, యేసయ్య వస్త్రాన్ని తాకాలని నువ్వు ఆశపడగలిగితే నీ గాయాలన్నిటినీ నా యేసయ్య ముట్టునుగాక, నీ అనారోగ్యాన్ని ప్రభు తొలగించునుగాక, నీలో ఉన్న ప్రతి సమస్యను నా ప్రభు దూరపరిచి అద్భుతమైన స్వస్థతను నా యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. విశ్వసించండి, నమ్మండి. ఒక తెగింపు కలిగిన వ్యక్తిగా తాను రాగలిగింది కనుకనే ఎవరైనా ఏమనుకుంటారేమో, లేకపోతే వీళ్ళకి నా గురించి తెలుసు కదా, నాకున్న అనారోగ్యం ఎవరికైనా అంటుకుంటుందేమో అని నన్ను దూరం చేస్తారో, ఇవన్నీ పట్టించుకోలేదండి. తన ప్రాణమునకు తెగించి ముందుకు వచ్చి యేసయ్య వస్త్రాన్ని తాకింది చూసారా? ఆ తెగింపే తన జీవితంలో ఒక గొప్ప స్వస్థతని కలగజేసింది. ఆమేన్. అలాగే మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఏంటి అని అంటే, ఒక చిన్న అమ్మాయిని చెరపట్టుకొని తీసుకొని వస్తే ఇప్పుడు ఒక బానిసగా నడిపించబడుతూ ఉంది. ఈ చిన్న అమ్మాయి ఏం చేస్తుంది? ఒక బానిసగా ఉంటే ఆ కుటుంబంలో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈయన కుష్ఠరోగం చేత బాధపడుచు ఉన్నాడు. ఏంది? కుష్ఠరోగం చేత బాధపడుతూ ఉంటే ఆ విషయము ఈ చిన్న అమ్మాయికి తెలియడం ద్వారా, నాకెందుకులే, నాకు అవసరం లేదులే, ఇది నాది కాదు కదా, నన్ను ఒక బానిసగా తీసుకొని వచ్చారు కదా, వీళ్ళకి ఎందుకు నేను సహాయం చేయాలి, వీళ్ళు నన్ను ఇంత కష్టపెడుతున్నారు, వీరిలో ఉన్న సమస్య నలుగురికి చెప్పాలని ఆలోచన తనలో లేదండి. ఆ పాప చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎవరు ఏదనుకున్నా సరే నా దేవుని గురించి నేను చెప్పాలి, నా దేవుడు చేసే అద్భుతమైన కార్యం గురించి వీరికి పరిచయం చేయాలి, నా దైవ సేవకుని గురించి, నా ప్రవక్తను గురించి వీరికి పరిచయం చేయాలి అని ఆశపడి ఆ చిన్నది తెగించి ఏం చేస్తుందో తెలుసండి? ఎలీషా అనే ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఆయన యొద్దకు కానీ మీరు వెళ్ళగలిగితే ఆయన నీకున్న అనారోగ్యం నుంచి, నీకున్న సమస్య నుంచి ఆ సేవకుడు నీకు స్వస్థతను కలగచేస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని తెగించి ఎప్పుడైతే ఆ విషయాన్ని చెప్పిందో, మీరు చూడండి, ఆ తర్వాత బైబిల్లో మనం చూడగలుగుతాం. ఎలీషా దగ్గరకు వారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏ సమస్యతో అయితే వాళ్ళు ఉన్నారో, ఏ కుష్ఠరోగం చేత అయితే బాధపడుతూ ఉన్నారో, ఆ కుష్ఠరోగము వారిలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి దేవుడు కృప చూపించారు. ఆమేన్. కారణం ఏంటి అని అంటే, ఆ చిన్నది తెగించింది. మనం కూడా అనేక సందర్భాల్లో ఎవరైనా అనారోగ్యం చేత బాధపడుతున్నా, ఏ కుటుంబంలో అయినా ఇబ్బంది కలుగుచు ఉన్నా, ఏ కుటుంబంలో అయినా ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతూ ఉన్నా, ఏ సమస్యలైనా వారు నలిగిపోతూ ఉన్నా, మీరు చెప్పాల్సిందేంటో తెలుసా? మనకెందుకు వచ్చిన గొడవలే, ఇది మన పరిస్థితి కాదు కదా, వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే, ఇది మనది కాదు కదా, ఎందుకు ఒక మాట అడిగితే నీకేం అవసరమా అని అంటారేమో అని భయపడొద్దు. ఈ చిన్నది ఎలాగైతే తెగించి దేవుని గురించి చెప్పడం ప్రారంభించిందో, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. నీ కుటుంబం వాళ్ళు, లేకపోతే నీ ప్రక్కన వాళ్ళు, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి నువ్వు తెగించి దేవుని గురించి చెప్పగలిగితే వారి సమస్యలన్నిటినీ నా దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ఆ చిన్నది ఏం చేసింది? నాకెందుకులే, ఇది నాది కాదు కదా, ఇది నా సమస్య కాదు కదా, వాళ్ళు ఇంతగా నన్ను బానిసత్వంలోనికి తీసుకొని వచ్చారు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అని అనుకోలేదండి. ఆ చిన్నది ఏం చేసింది? తెగించి దేవుని గురించి చెప్పడం ప్రారంభించింది. ఆ తరువాత మరొక విషయాన్ని నేను చెప్తాను. అతను శాంసోను చివరి క్షణాలవి. చివరి క్షణంలో ఇంక అయిపోయిందిలే,
తన జీవితం ముగించబడిపోయింది. పాపంతో నింపబడ్డాడు కదా, అందుకనే ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. నీ దేవుడనేవాడే ఉంటే నిన్ను రక్షించకూడదు, దేవుడనేవాడే ఉంటే నీ పక్షాన ఉంటే నిన్ను కాపాడకూడదు. ఏమైంది శాంసన్ ఈరోజు నీ పరిస్థితి? ఎందుకని ఇలాంటి హీనమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయావు? శాంసన్ అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడానికి కారణం తను చేసిన ఒక చిన్న పాపం. అనేక పరిస్థితులు మన జీవితంలో కూడా ఏదైనా ఒక చిన్న పాపం చేస్తే దేవుని దగ్గర మనం అడగలేం, దేవుని దగ్గర నిలబడలేం. అడిగితే మనం చేసిన తప్పు మనకు తెలుసు కదా, ఏమని అడగగలుగుతాం దేవుణ్ణి? మన తప్పు మనకు తెలుసుగా, దేవుడి దగ్గర ఏమని చెప్పగలుగుతాం? ఇప్పుడు 1-2 సార్లు చేసిన తప్పుని మరలా చేసి మరలా దేవుడికి చెప్పాలంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన పిల్లలైనా మన ఇంట్లో వాళ్ళైనా లేకపోతే మనమైనా సరే పదే ఆ తప్పు చేస్తూ మన భర్త దగ్గరో లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరో ఆ తప్పుని పదే చెప్తూ ఉంటే వారికైనా విసుగొస్తుందా లేదా? అయితే శాంసను ఇవేవి ఆలోచించలేదు. ఎంతో హేళన చేస్తూ ఉన్నప్పుడు శాంసను చివరి క్షణంలో తెగించేశాడు. ఇంకా ఏదైతే అయింది దేవుని దగ్గర తెగించి ఒకటి అడుగుచున్నాడు, దేవా ఈ ఒక్కసారికి నన్ను బలపరిచాయి. నీకు విరుద్ధమైన కార్యాలు నేను ఎన్నో చేశాను, కాదనట్లేదు. నువ్వు తినకూడనివి నేను తిన్నాను ప్రభువా, నీవు తినొద్దు అని చెప్పిన దాన్ని నేను తిన్నాను. నువ్వు చెయ్యొద్దు అన్న పనిని నేను చేశాను. నువ్వు వెళ్ళొద్దు అన్న ప్రాంతానికి నేను వెళ్ళాను. నీకు ఇష్టం లేని అయిష్టమైన కార్యాలు నేను చేశాను. అందుకనే ఈరోజు హీనమైన పరిస్థితులకు వచ్చేసాను ప్రభువా. ఏకాకిగా నేను నిలబడ్డానయ్యా. నాతో పాటు నా అన్న వాళ్ళు ఎవరు నాతో లేరు ఇప్పుడు. అయితే ఇప్పుడు నీవు నన్ను బలపరచు. ఆ తెగింపు ఒకవేళ శాంసన్లోనికి రాకపోయింటే, తెగించి దేవుని అడగకపోయింటే, తెగింపు కలిగి దేవుడా నన్ను బలపరచు అని అడగకపోయింటే తన జీవితంలో తాను కూడా ఎన్నో కోల్పోయి ఒక హీనమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే ఆ క్షణంలో శాంసన్ ఏం చేశాడండి? దేవుణ్ణి తెగించి, ప్రభువా ఇవన్నీ కాదు ప్రభువా, నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నన్ను బలపరుచయ్యా, ఈ ఫిలిస్తీయులందరినీ నేనేం చేయాలి? చంపేయాలి. ఇక్కడే నేలమట్టం చేశారు. అనేక పరిస్థితుల్లో మనం పడిపోయిన దగ్గరే ఎక్కడైతే పడిపోయామో అక్కడే నిలబడి ఉంటాం, ఇంక ముందుకు రాం. మనం ఎక్కడైతే పడిపోయి ఉంటామో లేచి దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు కదా, దేవుడు మన పైన కృప చూపుతాడు కదా, ఆయన కరుణ కలిగిన దేవుడు కదా, ఆయన నిత్య జీవాన్ని కలగజేసే దేవుడు కదా, పాపులందరినీ క్షమించే దేవుడు కదా, కృప చూపే దేవుడు కదా, దయ చూపే దేవుడు కదా, కరుణ చూపే దేవుడు కదా అన్న విషయాన్ని మర్చిపోయి పడిపోయిన పరిస్థితుల్లో మనం ఇంకా హీనమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. ఈ రాత్రి నువ్వు తెగించి దేవుడి దగ్గర నువ్వు చేసిన ఏ పాపమైతే ఉందో దానిని విడిచిపెట్టగలిగితే ఈ రాత్రి నా దేవుడు నీకు బలాన్ని కలుగచేయునుగాక, ఆయన శక్తిని నీకు కలుగచేయునుగాక. ఏ పాపపు ఊవిలో కూరుకుపోయి ఉన్నావో, ఏ శాపంలో నలిగిపోతున్నావో, ఏ పాపం నీలో అంటకట్టబడి ఉందో, ఏ పాపంతో కన్నీళ్ళు కారుస్తున్నావో ఈ రాత్రి తెగించి దేవుని అడగగలిగితే నా దేవుడు నిన్ను బలపరిచి నడిపించి స్థిరపరిచి విజయాన్ని నీకు కలగచేయునుగాక. ఆమేన్. అడుగుదామా? ఒక తీర్మానం చేసి, ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను పడిపోయానయ్యా. మానవుడు కాదు కదా దేవుడు, నరమాత్రుడైతే ఒక తప్పు చేస్తే మరలా వెళ్ళి అడగడానికి మనకు సిగ్గుతో వస్తుంది. అయితే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏది చేసావో దాన్ని నువ్వు విడిచిపెట్టి ఒప్పుకోగలిగితే ఈ రాత్రి దేవుడు శాంసన్కి ఇచ్చిన అదే బలము మనందరికీ కలగచేయునుగాక. మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఇక్కడ మనం చూడగలుగుతాం, తండ్రిని విడిచిపెట్టి తండ్రిని కాదని తండ్రికి దూరం అయిపోయి, తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి నేను ఏదో చేయగలుగుతాను, మేడలు కడతాను, మిద్దెలు కడతాను, నాకున్న ఈ వైభవంతో, నాకున్న ఈ ఆస్తితో, నాకున్న ఈ డబ్బుతో నేనేదో సాధిస్తాను, అంబానీ అంత తోడైపోతాను అని చెప్పి తండ్రిని విడిచిపెట్టి తండ్రికి దూరం అయిపోయి ఏదో చెయ్యాలి అని ఆశపడి వెళ్ళినవాడు ఏకాకిగా మిగిలిపోయాడండి. ఏమీ లేని పరిస్థితుల్లో ఉండిపోయాడు.
ఏమీ లేని పరిస్థితుల్లో ఉండిపోయి పందులు తింటున్న పొట్టు దగ్గర ఉన్నాడంట. ఎక్కడున్నాడు? పందులు తినే పొట్టు దగ్గర నిలబడి ఆ పొట్టును తినడానికి కూడా సాహసించాడు. అయితే దేవుని ప్రియులారా, అనేక పరిస్థితుల్లో మనం కూడా ఇలాగే చేస్తాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని పొందుకొని, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకొని, దేవుని దగ్గరకు వచ్చి మేలును పొందుకొని, దేవుని దగ్గరకు వచ్చి దీవెనను పొందుకున్న తర్వాత ఇవన్నీ నాకున్నాయి కదా అని దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుణ్ణి కాదని అనేక పరిస్థితుల్లో ఏదో చేయాలని బయటికి వెళ్తాం. కానీ ఏది చెయ్యలేము, ఏది పొందుకోలేము, ఏది మన దగ్గరికి రాదండి. దేవుణ్ణి కాదని మనం బయటికి వెళ్తే ఏమైనా చేయగలుగుతామా? ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రిని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడండి. బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏకాకిగా నిలబడ్డాడు. పందులు తినే పొట్టు దగ్గర నిలబడినప్పుడు వాడికి బుద్ధి వచ్చి ఇప్పుడు ఒక తెగింపులోనికి వచ్చేసాడు. ఎంతోమంది నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంత అన్నం తింటున్నారు కదా, నేను కూడా ఒక కూలి పనివాడిగా ఉంటాను, నేను కూడా ఒక కూలి పనివాడిగా వెళ్ళాలి అని ఆశపడి ఏదైతే అయింది, అన్న కాదంటాడా, లేకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, లేకపోతే హేళన చేసి మాట్లాడతారా, లేకపోతే వాళ్ళు ఇలా అంటారేమో, వీళ్ళు ఇలా అంటారేమో, ఇవన్నీ ఆలోచించలేదండి. ఒకే తీర్మానం చేసుకున్నాడు. ఎవరు ఏదనుకున్నా నాకు అవసరం లేదని ఒక తెగింపులోనికి వచ్చి సాహసించాడు. ఒక మాటలో చెప్పాలంటే సాహసించి ముందుకు వచ్చాడండి. వచ్చినప్పుడు తండ్రి ఏమాత్రం తనని తృణీకరించకుండా, తనని విడిచిపెట్టకుండా తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆమేన్. తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. దేవునికి నువ్వు ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచో, లేకపోతే 5 సంవత్సరాల నుంచో, లేకపోతే 1 సంవత్సరం నుంచో దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని మందిరానికి దూరం అయిపోయి, ఇప్పుడు నేను దేవుని మందిరానికి పోతే ఎవరైనా నన్ను హేళన చేస్తారేమో, ఇప్పుడు దేవుని మందిరానికి పోతే అయ్యో పెద్ద భక్తుడు వచ్చాడండి, పెద్ద భక్తుడు వచ్చాడు, ఇన్ని రోజులు లేనిది ఈరోజు వచ్చాడేమో అని అనుకుంటారేమో అని వారి గురించి వీరి గురించి అవసరం లేదు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన ఇంటిలోనికి, ఆయన మందిరంలోనికి చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మనిషిని చూసి మనం భయపడకూడదు. ఈ రాత్రి నువ్వు ప్రాణానికి తెగించి దేవుని మందిరానికి రావాలన్న ఆశ, ఆకాంక్ష నీ గుండెల్లో రగిలింపగలిగితే, నువ్వు ముందుకి సాహసించగలిగితే, నా దేవుడు ఖచ్చితంగా ఎవరు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా నా దేవుడు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఆమేన్. ఆ తర్వాత యేసు ప్రభుల వారిని మనం చూడగలిగితే, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు అటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగ ఏమో నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని ఆ తర్వాత మమ్మల్ని రక్షించయ్యా అన్నాడు. మరొక దొంగను మనం చూడగలిగితే, ఈ దొంగ చూడండి, అరే నేను దొంగను కదా, నేను తప్పు చేశాను కదా, ఏది అడగడానికి నాకు ఆ సిగ్గు దోస్తూ ఉంటుంది, ఏమని అడగగలుగుతాను, సరే ఒకటి అడగాలి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడివి, అనేక పర్యాలు నీ గురించి విన్నాను, చూశాను, అనేక సందర్భాల్లో నా కుటుంబంలో కూడా నీ గురించి ప్రస్తావన వచ్చింది, అయితే ప్రభువా నన్ను రక్షించు, ఇక్కడి నుంచి నేను విడుదల పొందాలి, నేను ఇంక నీ కోసం నిజాయితీగా బ్రతుకుతాను అని ఆశపడలేదండి. తను ఎవ్వరు అడగని ఒక గొప్ప మాట ప్రాణమునకు తెగించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడిగాడు? ప్రభువా నీ పరదేశంలో, నీ రాజ్యం వచ్చినప్పుడు నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మాట రావడానికి కారణం ఏంటి? తెగించాడు, సాహసించాడు. అరే దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, దేవుడికి అన్నీ తెలుసు కదా, నా విషయాలన్నీ తెలుసు, నేను బాప్తిసం పొందుకోలేదు, లేకపోతే నా జీవిత చరిత్ర తెలుసు, నేను ఎలాంటి దొంగతనాలు చేశాను, ఎలాంటి హానికరమైన కార్యాలు చేశాను, ఎలాంటి దూషణమైన కార్యాలు నేను చేశాను, ఇవన్నీ తెలిసినప్పుడు నేను పోయి దేవుడి దగ్గర నిలబడి, ప్రభువా రేపు నీ రాజ్యం వచ్చినప్పుడు నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నేను దేవుని ఏమని అడగగలుగుతాను అని ఆలోచించలేదండి. ఒక తెగింపులోనికి వచ్చాడు. ఏదైతే అయింది, ఆయన ఇచ్చానో ఇవ్వకపోయినా తర్వాత సంగతి, దేవుడు ఆశీర్వదించానో ఆశీర్వదించకపోయినా తర్వాత సంగతి, కానీ ప్రాణమునకు తెగించి దేవుని అడగడం నీ వంతు. దేవుడు ఇప్పుడు మనల్ని ఆశీర్వదించాడో ఆశీర్వదించలేదో ఆ తర్వాత రీజన్,
నువ్వు ఎంతవరకు దేవుణ్ణి తెగించి అడగగలుగుతున్నావు? నేను ఇది అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడో, జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, ఇవన్నీ కాదు. దేవుడిని నువ్వు ఎంతవరకు తెగించి అడగగలుగుతున్నావు? దేవుని సన్నిధిలో తెగించి దేవుని సన్నిధిలో ఎంతవరకు నీవు అడిగేటట్లుగా మారగలుగుతున్నావు? ఆ సిలువలో ఉన్నవాడినే కనికరించి నా దేవుడు పరదేశంలోనికి స్థానాన్ని ఇవ్వగలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా పోతాడా? నీ కుటుంబాన్ని దీవించకుండా పోతాడా? దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఏం ఒరిగి పెట్టాడు, దేవుడు ఏం తెచ్చిపెట్టాడు అని దయచేసి ఎప్పుడు నీవు అనుకోవద్దు. దేవుడు ఏ మేలు చేశాడని దేవుడిని నీవు దూషించకండి. దేవుడు ఏది చేసినా అది మన మేలు కొరకే. ఆమేన్. దేవుడు ఏది చేసినా అది మన మంచి కొరకే ఉంటుందండి. కనుక ఈ రాత్రి మన ప్రాణమును తెగించి దేవుడిని అడిగేవారిగా మనం మారాలి. ఆమేన్. ఇంతవరకు మనం చూసాం, వీళ్ళందరూ చేసింది ప్రతి విషయంలో కూడా వారి ప్రాణానికి తెగించి ఇవన్నీ చేశారు. అయితే మనమైతే ఈ రాత్రి ప్రాణమునకు తెగించి మనం ఏం చేయాలి? ఈ రాత్రి ప్రాణమునకు తెగించి మనం ఏం చేయాలి? 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగానే ముగిస్తాను. గమనించండి. ప్రాణమునకు తెగించి ఈ రాత్రి ఒక ఆత్మీయుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నడిపించబడుతూ, దేవుని రక్తం చేత కడగబడి, దేవుని రక్తం చేత పరిశుద్ధపరచబడి, సంఘ సహవాసంలో నడిపించబడుతున్న నీవు ఇప్పటి వరకు ఏది తెగించలేదేమో, ఈ రాత్రి ప్రాణమునకు తెగించి మనమందరము ఇవన్నీ చేయుదుముగాక. ఆమేన్. మొట్టమొదటిగా ప్రాణమునకు తెగించి మనం ఏం చేయాలి అని అంటే, ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుని చంపాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి మాట, ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుని చంపాలి. చెప్పండి. మరొకసారి చెప్పండి. ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుని చంపాలి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇజ్రాయేల్ అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. చాలండి. దావీదు తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని ఏం చేస్తూ ఉన్నాడు? చంపి ఉన్నాడు. ఆమేన్. దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుని చంపాడు. ఎవరి ఫిలిష్తీయుడు? గొలియాతు దేవుని ప్రజల్ని హేళన చేస్తూ, దేవుని ప్రజల్ని దూషిస్తూ, దేవుని ప్రజల్ని హీనకరంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు అవి మనకు బాగా తెలిసిందే. అయితే నేను త్వరగా చెప్తాను చూడండి. ఆ తరువాత ఫిలిష్తీయుని మీద, గొలియాతు మీద యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో జయాన్ని పొంది విజయోత్సవాలతో నడిపించబడుతూ వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే దావీదుకి అనవసరమైన పనిది. దావీదుకి వాస్తవానికి అనవసరమైన పని. ఆయనేమో రాజు దగ్గర సైనికుడిగా ఉండేవాడేం కాదు. వాళ్ళ అన్నను చూడడానికి వెళ్ళాడు. వాళ్ళ అన్నను చూడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిష్తీయుడు ఒకడు, గొలియాతు, దేవుని ప్రజల్ని హేళన చేస్తూ నీచంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు రోషం కలిగిన వాడి తన ప్రాణమునకు తెగించి ఏం చేశాడు? ఆ ఫిలిష్తీయుడిని చంపాడు. ఆ ఫిలిష్తీయుడిని ఏం చేశాడు? చంపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఫిలిష్తీయుడు ఎవరు అని బైబిల్లో మనం చూడగలిగితే, ఫిలిష్తీయులు ఎవరయ్యా అంటే ఆక్రమించుకునే మనస్సు కలిగిన వారు. ఫిలిష్తీయులు ఎవరు? ఆక్రమించుకునే మనస్సు కలిగిన వారు. వీళ్ళు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే ఆశపడతారో అవన్నీ ఆక్రమించుకోవాలని ఆశ కలిగిన వారు. ఈ రాత్రి ఫిలిష్తీయుడు అనబడుచున్న ఆక్రమించుకునే వాడిని నీవు నాశనము చేయుదువుగాక, నీవు వాడిని చంపుదువుగాక. ఆక్రమించుకునే కొంతమంది తిరుగుతూ ఉంటారు.
మనల్ని ఆక్రమించుకోవాలని, మన జీవితాన్ని పాడు చేయాలని, మన జీవితాలు నాశనం చేయాలని, కుటుంబాలని పాడు చేయాలని కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఈ ఫిలిస్తీయుడు ఎవరయ్యా అంటే ఆక్రమించుకునే మనసు కలిగిన వాడు. ఈ రోజున లోకంలో జరుగుతున్నది అదే. మన బిడ్డల్ని ఆక్రమించుకోవాలని, యవనస్తుల్ని ఆక్రమించుకోవాలని, భార్యాభర్తల మధ్యలో కలంకాలు రేపి, వారి మధ్యలో గొడవలు రేపి, భర్తని ఆక్రమించుకునే కొన్ని పరిస్థితులైతే, భార్యను ఆక్రమించుకునే కొన్ని పరిస్థితులైతే, జీవితంలో ఎదురవుతున్న కొన్ని వాటిని ఆక్రమించుకునే కొన్ని పరిస్థితులైతే, ఉద్యోగాన్ని ఆక్రమించుకునే పరిస్థితులు, డబ్బుని ఆక్రమించుకునే పరిస్థితులు, జీవితంలో కలుగుచున్న మంచి ఆరోగ్యాన్ని ఆక్రమించుకునే పరిస్థితులు, ఈ రాత్రి నీ వాటన్నిటిని ప్రాణమునకు తెగించి నీవు చంపివేయుదువుగాక. ఆమేన్. అందుకే పేతురు భక్తుడు ఒక మాట అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చూడగలిగితే, మనం ఎప్పుడు చదువుకునే మాటలే, తరచుగా వింటూ ఉన్న మాటలు. చదువుతారు ఆ మాటను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8. బాగా మీరు గమనించాలి ఇక్కడ. చదవండమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా, ఎవరిని ఆక్రమించుకుందుమా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. చాలండి. ఏం చేస్తూ ఉన్నాడు వాడు? ఎవరిని ఆక్రమించుకుందామా, ఎవరిని మృంగుదామా, ఎవరిని పడదోద్దామా, ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా, ఎవరి జీవితంలో సమాధానం ఉందో ఆ సమాధానాన్ని ఆక్రమించుకునే పరిస్థితులు, ఆరోగ్యంగా ఉంటే ఆ ఆరోగ్యాన్ని ఆక్రమించుకునే పరిస్థితులు. ఈ రోజున అనేక మంది అనారోగ్యాన్ని పాలవడానికి, జాగ్రత్తగా వినాలి, ఈ రోజున అనేక మంది షుగర్, అనేక మందికి థైరాయిడ్, అనేక మందికి గ్యాస్ ట్రబుల్, అనేక మందికి తలనొప్పి, అనేక మందికి కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, బలహీనతలు, ఎన్నో సమస్యలు, అనారోగ్యం అనే పరిస్థితులన్నీ వీరి జీవితంలోనే ఎలుబడి చేస్తుంటాయి. ఈ అనారోగ్యం లేదని చెప్పడానికి లేదు, ఈ అనారోగ్యం నాకు కలగలేదయ్యా అని చెప్పడానికి లేదు. ప్రతి అనారోగ్యం వీళ్ళు చుట్టంలాగే గూడు కట్టుకొని ఉంటుంది. ప్రతి అనారోగ్యం ఆ ఇంట్లో విలయ తాండవాడుతూ ఉంటుంది. ఆ అనారోగ్యం కారణం ఏంటి అని అంటే, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనారోగ్యానికి ముఖ్య కారణం సాతానుగాడు మన దగ్గర కూర్చొని ఏం చేస్తూ ఉంటాడంటే, అనేకమైన ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు. అనేకమైన ఆలోచనలు, ఉపయోగపడని ఆలోచనలు, పనికి రాని ఆలోచనలు, ఉపయోగపడేటివి కాదు, మన జీవితానికి, మన కుటుంబానికి, మన పిల్లలకు క్షేమాన్ని కలగజేసే ఆలోచనలు కాదవి. ఆ ఆలోచనలు ఎందుకు అసలు ఆలోచించకూడదు అని అనుకున్న ఆలోచన. ఏం ఆలోచన తెలియదు, మొత్తానికి ఆలోచన అయితే ఉంటుంది. ఏ ఆలోచన తెలియదు. ఒక ఆలోచన పోతే ఇంకొక ఆలోచన, ఈ ఆలోచన పోతే ఆలోచన, ఇటు పోతే అటు, అటు పోతే ఆ గందరగోళమైన ఆలోచనలు కలిగి ఈ రోజున చాలామంది అనారోగ్య పాలైపోతూ ఉన్నారు. దీన్ని కలగజేస్తున్న వాడు ఎవరయ్యా అంటే సాతానుగాడు. మన ప్రక్కన కూర్చొని నిద్రపోవాలన్నా నిద్ర రానివ్వకుండా, ఎట్లా నిద్ర వస్తుంది నీకు, నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి, నీ బ్రతుకేంటి, ఎవరు సాగుతారు, ఎవరు చూస్తారు, నీ బ్రతుకు చూస్తేనేమో ఇలా ఉంది, నీ శరీరంలో ఏమో ఇన్ని రోగాలు, నీ భర్త చూస్తే అలాగా, మీ అత్త చూస్తేనేమో ఇలాగా, మీ మామ చూస్తే ఇలాగా, ఎవరు నీకు సహకరిస్తున్నారు, ఎవరు నీకు తోడుగా ఉన్నారు, ఎన్నో ఆలోచనలతో మన హృదయాన్ని నింపివేసి అనారోగ్య పాలయ్యేటట్లుగా చేస్తూ ఉన్నాడు ఈ సాతానుగాడు. కారణం ఏంటయ్యా అంటే, మనలో ఉన్న ఆరోగ్యాన్ని ఆక్రమించడానికి, మనలో ఉన్న ఆరోగ్యాన్ని ఆక్రమించాలని వాడు ఏం చేస్తుంటాడు, అనేకమైన ఆలోచనలు కలగజేసి జీవితాన్ని పాడు చేస్తున్నాడు. ఈ రాత్రి దావీదు తెగించి ఫిలిస్తీయుని ఎలాగైతే చంపాడో, ఈ రాత్రి ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీయుని నువ్వు చంపుదువుగాక. వీడు గర్జించు సింహం వలె ఏం చేస్తూ ఉంటాడంట, తిరుగుతూ ఉంటాడంట. చూడండి మరొకసారి చూడండి. నిబ్బరమైన
బుద్ధి గలవారి మెలకువగా ఉండండి. రోజులు మంచివి కావు, దినములు చెడ్డవైపోయి ఉన్నాయి, దినములు పాడైపోయి ఉన్నాయి. అయితే నిబ్బరమైన బుద్ధి గలవారమై, మెలకువైన బుద్ధి. ఏమండి, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం? ఈ ఆలోచన మనకు ఉండాలి. అసలు ఎందుకు ఆలోచిస్తున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం? ఒక ఆలోచన మనం ఆలోచన చేస్తే అది నెరవేరాలి, ఉపయోగకరంగా ఉండాలి. పనికి మళ్ళీ ఆలోచనలు, ఉపయోగపడని ఆలోచనలు, ఏమండి, ₹1 తెచ్చిపెట్టే ఆలోచనలు కాదు ఇవి. అనారోగ్య పాలు చేసే ఆలోచనలు ఎన్నో కలుగుతున్నాయి. అయితే వాక్యం అంటుంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకయ్యా అంటే, సాతానుగాడు మనల్ని ఆక్రమించుకోవడానికి, సాతానుగాడు మనల్ని పాడు చేయడానికి మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. అయితే ఎవరి వల్లే తిరుగుతూ ఉన్నాడు? చెప్పండి అమ్మా, ఎవరి వల్లే తిరుగుతూ ఉన్నాడు? ఎలా తిరుగుతూ ఉన్నాడు? వాడు గర్జించు సింహం వలే తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎవరిని ఆక్రమించుకున్నామా, ఎవరి జీవితాల్ని పాడు చేద్దామని గర్జించు సింహం వలే తిరుగుతూ ఉన్నాడు. అయితే దావీదుకు ఎలా కనబడిందయ్యా ఈ గర్జించు సింహము అని అంటే, ఒక కుక్కలాగా కనబడిందంట. ఎలా కనబడింది? ఎట్లా కనబడింది? కుక్కలాగా కనబడింది. ఇప్పుడు కుక్కకు భయపడతారా, సింహానికి భయపడతారా? కుక్కకు భయపడతారా, సింహానికి భయపడతారా? సింహానికి అందరూ భయపడతారు. అయితే ఈ దావీదు ఫిలిస్తీయునికి భయపడలేదండి, ఆక్రమించుకునే సాతానుగాడికి భయపడలేదు. కారణం ఏంటంటే, అందరికీ సింహంలా కనబడుతూ ఉన్నాడు, బలాఢ్యుడిగానే కనబడుతూ ఉన్నాడు, ఇంక మనల్ని ఆక్రమించుకునేవాడిగానే కనబడుతూ ఉన్నాడు. కానీ దావీదు చూచినప్పుడు ఎలా కనబడుతూ ఉన్నాడు అంట? ఒక కుక్క వలే కనబడుచు ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి ఆక్రమించుకునే సాతానుగాడు నీకు ఎలా కనబడాలి? కుక్కను కానీ మన ఎదుట కనబడితే, పిచ్చి కుక్క కనబడితే ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? కర్ర తీసుకొని, కర్ర దొరకపోతే రాయి తీసుకొని తన తలకాయ పగల కొడతామా లేదా? ఈ రాత్రి ఆ కుక్కను నీవు కూడా చంపుదువుగాక. ఆ కుక్కను తరమకనే ఎన్నో ఆక్రమించేస్తుంది మన జీవితాల్లో. దాన్ని తరమకునే తిండి తినకుండా చేస్తుంది. ఏమండి, తిందాము అని కూర్చుంటే ఏదో ఆలోచన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, అప్పుడే తీసుకొని వచ్చి పెడతాడు. మన తిండిని ఏం చేస్తూ ఉన్నాడు వీడు? ఆక్రమించేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందన్న మాటలు? అయితే ఈ రాత్రి నువ్వు ప్రాణమునకు తెగించి ఆ కుక్కను చంపడానికి నువ్వు ముందుకు రాగలిగితే, అందరికీ సింహమే, కానీ నీకు ఎలా కనబడాలి? అది ఒక కుక్కలాగా కనబడాలి. ఆ కుక్క నువ్వు చూసినప్పుడు అందరికీ సింహంలాగా కనబడినా, నీకు కుక్కలాగా కనబడితే దాన్ని ఏం చేయగలుగుతావు? చంపివేయబడతావు. దాన్ని చంపేటట్లుగా నువ్వు మారగలుగుతావు. నా దేవుని ప్రియులారా, మీకా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి ఒకసారి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఏమ్మా, దొరకలేదా ఎవరికి? మీకా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. చాలు. ఏం చేస్తుంది? గొప్ప అపాయ కాలము వచ్చుచూ ఉంది. గొప్ప అపాయ కాలం రాబోతుంది. ఇప్పటికే ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేశం మీదకి దేశాన్ని పాడు చేసుకుంటూ, ఆ దేశం వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఈ దేశపు వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఏమండి, ఆ కుటుంబం ఈ కుటుంబాన్ని ఆక్రమించుకోవాలని, ఆ ఉద్యోగస్తుడు ఈ ఉద్యోగాన్ని ఆక్రమించుకోవాలని, ఇలాంటి ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది గొప్ప అపాయ కాలము. ఇది ఏ కాలం? గొప్ప అపాయం అనే కాలంలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఎవడు కూడా ఒకడు మంచిగా బ్రతుకుతుంటే వాడిని చూసి సంతోషించే కాలాలు కాదు ఇవి. ఎవడైనా మంచిగా బ్రతుకుతుంటే వాడిని ఎలాగోలాగా
ఏదో ఒక పరిస్థితిని బట్టి వాడిని పాడు చేయాలి, వాడిని నాశనం చేయాలి, వాడి జీవితాన్ని పతనం చేయాలి. కారణం ఏంటయ్యా అంటే ఇది గొప్ప అపాయకాలము. మన అని అనుకున్న వాళ్ళే మనని దూషించే రోజుల్లో బ్రతుకుతున్నాం. మన అని అనుకున్న వాళ్ళే మనకు కీడు తెచ్చే కాలంలో బ్రతుకుతున్నాం. మీరు రెండో వాక్యాన్ని చూడగలిగితే, ఆ పై వాక్యంలో రెండో వాక్యంలో ప్రతి వాటిని ఆక్రమిస్తూ ఉన్నారంట. కుటుంబాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు, పిల్లల్ని ఆక్రమిస్తూ ఉన్నారు, ఇంటిని ఆక్రమిస్తూ ఉన్నారు, స్వాస్థ్యాన్ని అన్యాయంగా ఆక్రమిస్తూ ఉన్నారు, భూముల్ని అన్యాయంగా ఆక్రమిస్తూ ఉన్నారు. ఇలాగ ఎన్నో వాటిని ఆక్రమిస్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే ఇది గొప్ప అపాయకాలము. నీ జీవితంలో సాధారణుడు ఏది ఆక్రమించాలని వచ్చాడో వాడిని నువ్వు తరమకుండా, వాడిని ఎదిరించకుండా, దానికి భయపడిపోతూ అమ్మో సింహం లాంటోడు అని నువ్వు చూస్తూ ఉన్నావు. వాడు నీకు ఈ రాత్రి కుక్కలాగా కనబడగలిగితే నువ్వు వాడిని ఎదిరించగలుగుతావు. ఆ ఫిలిస్తీయుడు దావీదుకి ఎలా కనబడ్డాడు? ఒక కుక్క వలె కనబడుతూ ఉన్నాడు. ప్రాణమునకు తెగించి, ప్రాణానికి తెగించాడు. నువ్వు ప్రాణానికి తెగించట్లేదు. ఇది గొప్ప అపాయకాలమే. నా పిల్లల్ని ఆక్రమించుకుంటాడే, నా కుటుంబంలో జరుగుతున్న ఇన్ని అవరోధాల్ని ఆక్రమిస్తూ ఉన్నాడే సాతానుగాడు, ఇన్ని తలపెట్టాడే అని వాడిని గుర్తుపట్టలేక వాడికి లొంగిపోతూ ఉన్నావు. వాడికి నీ జీవితాన్ని అప్పగిచ్చేస్తూ ఉన్నావు. ఇది గొప్ప ఏ కాలం? అపాయకాలము. ఈ రోజున చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు. ఏమండి, ఎవరిని చూసిన ఆక్రమించుకునే రోజుల్లో బ్రతుకుతున్నాం. ఇప్పటికీ మీరు గత దినాల్లో చెప్తూ ఉన్నాను, మీరు ఇప్పటికీ చూడొచ్చు న్యూస్లో కోల్కతాలో జరిగిన ఏమండి అత్యాచారం ఎంత విభేదంగా వెలుగుతుందంటే రోజు రోజుకి ఏదో ఒక కొత్తది వెలుగులోనికి వస్తుంది. ఎవరు దాని వెనక దాచిపడ్డారో, ఎవరు ఉన్నారో ఏం తెలియదు. అక్క నా బిడ్డ ఏముందిలేనా, చిన్న బిడ్డ అని అనుకోవద్దు. ఏమండి, చిన్న లేదు, పెద్ద లేదు, దానికి వాయ వరస ఏమండి సంబంధం లేదు. తల్లి ఎవరో, చెల్లి ఎవరో, బిడ్డ ఎవరో అందరినీ ఈ రోజున ఆక్రమించుకొని పాపం చేస్తూ వారిని పాడు చేస్తున్న దినాల్లో బ్రతుకుతున్నాం. అందుకే వాక్యం అంటుంది ఇది ఏ కాలం? గొప్ప అపాయకాలము. ఆక్రమించుకునే సాతానుగాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆక్రమించుకునే సాతానుగాడు మన కుటుంబాల్లో, మన వీధుల్లో, మన గ్రామాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశాల్లో వాడు తిరుగుతూ ఉన్నాడు. బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడ పడితే అక్కడ తిప్పడం, ఎక్కడికి పడితే అక్కడికి పంపించడం ఇవన్నీ చేయొద్దు. రోజులు మంచివి కావు. బిడ్డని ఆక్రమించుకున్న తర్వాత ఎక్కడికి నువ్వు వెళ్ళినా ఆక్రమించుకున్న దానిని మరలా సంపాదించుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. నువ్వు ప్రాణమునకు తెగించి నీ బిడ్డల కొరకు నువ్వు ముందుకు రావాలి. ప్రాణమునకు తెగించి నువ్వు ముందుకు రాగలిగితే ఏమండి ఏది ఆక్రమించబడకుండా దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలగజేస్తాడు. నువ్వు తెగింపు లేని జీవితంతో నడిపించబడితే ఎలా? ప్రాణమునకు తెగించి నువ్వు రావాలి. ఇది గొప్ప అపాయకాలం. ప్రేమ 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 అనే వ్యామోహంలో పడిపోతూ ఉన్నారు యవనస్తులు. నా దేవుని ప్రియులారా, నిన్ను ఆక్రమించుకునే సాతానుగాడు తిరుగుతూ ప్రేమ అనే ఒక వలను వేస్తూ నిన్ను ఆక్రమించి నీ జీవితాన్ని పాడు చేసి నీ తల్లిదండ్రులకి, లోకానికి, ఎవరికి నువ్వు సాహిత్యం కాకూడదని, సన్నిహితం కాకూడదని వాడు నిన్ను ఆక్రమించాలని తిరుగుతూ ఉన్నాడు. దానితో వయసు తారతమ్యం లేదండి. కనుకనే ఈ రాత్రి మీరు జాగ్రత్తగా వినండి. ఆక్రమించుకునే ఫిలిస్తీయుని యుద్ధం నుంచి మన బిడ్డలను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు దావీదు కూడా నాకెందుకులే, ఎవరు ఎట్టబోతే నాకెందుకు, మా నాన్న ఏం చెప్పాడు, అన్నల దగ్గరికి వెళ్ళరా, టిఫిన్ బాగా ఇచ్చేసిరా, ఇదే కదా, అంతేనే కదా. పెళ్ళయింది, బిడ్డలు పుట్టారు, ఆ తర్వాత నాకేంలే అని అనుకోవద్దు. నీ బిడ్డల్ని ఆక్రమించుకునేవాడు తిరుగుతూ ఉన్నాడు. నాకెందుకులే అని అనుకుంటే నీ భర్తను ఆక్రమించుకునేవాడు తిరుగుతూ ఉన్నాడు. నీ భార్యను ఆక్రమించుకునే ఫిలిస్తీయుడు తిరుగుతూ ఉన్నాడు. వాడి యుద్ధం నుంచి కాపాడబడాలి అని అంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రాణాలకు తెగించి వాడిని ఎదిరించగలిగిన
బలమును నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. నీ బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, ఎవరెవరు ఆక్రమించుకుంటూ ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి ఆక్రమించుకునే వాడి చేతుల నుంచి మన బిడ్డలు తప్పించబడాలన్నా, నీ పొలం ఆక్రమించబడిందా, నీ ఇల్లు ఆక్రమించబడిందా, నీ కుటుంబం ఆక్రమించబడిందా, నీ స్వాస్థ్యము ఆక్రమించబడినట్లయితే ఈ రాత్రి నువ్వు ప్రాణమునకు తెగించి యేసయ్యను అడగగలిగితే, ప్రభువా వాడి అక్రమములో నుంచి వాడు నుంచి నీవు తప్పించు ప్రభు అని రాత్రి దేవుణ్ణి అడగగలిగితే, ఆ ఫిలిస్తీని చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే దేవుడు కాపాడి యుద్ధాన్ని జరిగించాడు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి ఆక్రమములో నుంచి, ప్రతి ఆక్రమించుకునే పరిస్థితుల్లో నుంచి నా యేసయ్య నీ కుటుంబాన్ని తప్పించునుగాక, నా యేసయ్య యుద్ధము చేయునుగాక. ఆమేన్. ఇది మొదటి మాట. రెండో మాట, ప్రాణమునకు తెగించి మనం ఏం చేయాలి అని అంటే, ప్రాణమునకు తెగించి ఫిలిస్తీన్ని చంపాలి. ఫిలిస్తీయుడు అంటే ఎవరు? ఆక్రమించుకునే మనస్సు కలిగిన వాడు. రెండోదిగా ప్రాణమునకు తెగించి మనం ఏం చేయాలంటే, సేవకుని కొరకు, సేవ కొరకు ప్రాణమునకు తెగించి, ఏమండి, ప్రాణమునకు తెగించి ఇచ్చేవారిగా ఉండాలి. అర్థమైంది నా మాటలు? చదవండి. రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి, మీకు అర్థమవుతుంది. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. చాలండి. పౌలు గారు చెప్తున్న చక్కటి మాటలు ఇవి. పౌలు గారు ప్రిస్కిల్లాకు అకుల్లాకు నా తరపున వందనాలు చెప్పండి. ఎందుకయ్యా అనంటే, ఎందుకు అనంటే తమ ప్రాణమును ఇచ్చుటకు ఏం చేశారు? తెగించారు. నా ప్రాణం కోసం, నా కొరకు. ఓ దైవ సేవకునిగా నా కొరకు ప్రిస్కిల్లా అకుల్లా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారు? నా కొరకు. అండి, ఓ దైవ జనుడు కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించారంట. మరి ఈ రాత్రి నీ సేవకుని కొరకు నువ్వు ప్రాణానికి తెగించి ఏదైనా చేయగలుగుతున్నావా? జరుగుతున్న సేవా పరిచర్య కొరకు ఏదైనా తెగించి నువ్వు చేయగలుగుతున్నావా? ప్రాణమునకు తెగించి వారి ప్రాణాన్ని ఇవ్వడానికైనా ముందుకు వస్తూ ఉన్నారంట వాళ్ళు. అక్కడ ఆ మాట రాయబడిందా? మరొకసారి చదవండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. బా, ఎంత ప్రేమించారో చూడండి దైవజనుడిని. ఆ దైవజనుడిని, ఆ సేవా పరిచర్ని, ఆ సంఘాన్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఇవ్వడానికి నువ్వు తెగించి ముందుకు రాగలుగుతున్నావా? నీ సేవకుని కొరకు కానీ, నీ సంఘం కొరకు కానీ, నీ పరిచర్య కొరకు కానీ ప్రాణమునకు తెగించి ఇచ్చేవారిగా మనం మారాలి. సేవకుని కొరకు ప్రాణానికి తెగించి మనం ఏదైనా చేయగలుగుతున్నామా? సంఘానికి మనం ప్రాణానికి తెగించి ఏదైనా చేయగలుగుతున్నామా? సేవ కొరకు నా ప్రాణానికి తెగించి, నాకు లేకపోయినా ఇబ్బంది లేదు, నా దేవుని పరిచర్య కొరకు ఇది కావాలి, నాకు లేకపోయినా ఇబ్బంది లేదు, నా సేవకునికి మంచిగా ఉండాలి, నా సేవకునికి ఇది ఇవ్వాలి, నాకు లేకపోయినా సరే ఇబ్బంది లేదు, నా సంఘానికి నేను ఇది ఇవ్వాలి అని ఏ రోజైనా నువ్వు ఆశపడ్డావా? ప్రిస్కిల్లా అకుల్లా ఏం చేస్తున్నారు? ప్రాణమునకు తెగించి వారు ప్రాణాన్నే ఇస్తూ ఉన్నారంటే ఎంత గొప్ప విషయం అండి. ఓ దైవజనుడు ఒక ఇబ్బంది కొలిమిలో నడిపించబడుతూ ఉన్నాడు, చెరసాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నాడు. చెరసాలలో బంధించబడిపోయినప్పుడు సంఘం నాకెందుకులేని అనుకోలేదు. సేవకుడు ఎటపోతే మాకెందుకు, సేవకుడు ఎలా జీవిస్తే మాకెందుకు, సేవకుడు తింటే మాకెందుకు, తినకపోతే మాకెందుకు, సేవకుడు పడుకుంటే మాకెందుకు, పడుకోకపోతే మాకెందుకు, సేవకుడు సేవ చేస్తే మాకెందుకు, చేయకపోతే మాకెందుకు అని అనుకోలేదండి. చెరసాల మధ్యలో సేవకుడు ఉన్నప్పుడు ఏం చేశారంట? చదవండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 6వ వాక్యం.
అపోస్తల కార్యములు 12:5. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉంచబడి. పేతురు ఎక్కడున్నాడు? ఒక చెరసాల మధ్యలో ఉన్నాడు. చెరసాల మధ్యలో నడిపించబడుతూ శ్రమల మధ్యలో ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. అపాయకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడు దైవజనుడు. అయితే సంఘం మాకెందుకులే, మాకు అవసరం లేదు, పాస్టర్ ఎట్లా పోతే మాకెందుకు, ఆయన మా కోసం ప్రార్థన చేయాలి కానీ మేము ఆయన కోసం ప్రార్థన చేయకూడదు అని అనుకోలేదు ఆ సంఘం. సేవకుడు చెరసాల్లో ఉన్నప్పుడు, సేవకుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సేవకుడు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేసిందంట? చెప్పండి ఏం చేసింది? నిద్రపోయిందా? పట్టించుకోలేదా? మనమైతే ఎప్పుడు పట్టించుకుంటాం? ఆదివారం వస్తే పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ అండ్ వర్షిప్. ఎప్పుడైనా రోడ్లో కనబడితే ప్రైజ్ ద లార్డ్, ఇంటి పక్కనున్నా కూడా మనం రోజు వందనాలు చెప్పం. ఏమక సేవకుడు సంఘం మనకు దగ్గరే ఉంది కదా, సేవకుడు మనకు అనుకూలంగానే ఉన్నారు కదా, సేవకుడు మన సమీపంలో ఉన్నాడు కదా, ఏం ప్రతిరోజు వచ్చి పలకరించిపోతే? ఎప్పుడు వస్తాం? బుధవారం 7 గంటలకు వస్తాం, శనివారం 7 గంటలకు వస్తాం, ఆదివారం వస్తాం. అది కూడా ఆరాధన చూసుకున్నాక మీకు మాకు బాయ్ బాయ్ టాటా. ఏం పాస్టమ్మా ఎట్లున్నారు, ఎట్లా చేస్తున్నావు, అట్లా బిడ్డలు నేకడం అంటే ఎంత, మాకు అందరూ ఉన్నా మేమేం ఏగలేకపోతున్నాం, నీ ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నారు మీరు, ఎట్లా ఉంది, ఆరోగ్యం బాగుంది, అడిగిన పాపాను పోయింది లేదు. అడిగిన పాపాను పోయింది లేదు. ఒక బిడ్డతో ఏగితేనే ఎట్టుంటుంది మీకు? మళ్ళీ మీ ఇంట్లో అత్త ఉంటారు, మామ ఉంటారు, మోసేవాళ్ళు ఉంటారు, చూసుకునే వాళ్ళు ఉంటారు. అరే మా సేవకుడికి ఎవరున్నారు, సేవకుడు కుటుంబానికి ఎవరున్నారు, వారిని పట్టించుకోవాలా, వారిని చూడాలా, వారిని పరామర్శించాలి. అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేశారు? ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించారటండి. మరి నీ సేవకుడి కొరకు ఏ రోజైనా అలా తెగించావా? ఏ రోజైనా నా సేవకునికి అలా చెయ్యాలి, అలా నేను ముందుకు రావాలి కదా. ఇప్పుడు చెరసాల్లో ఉన్న పేతురు ఏమండి ఎలా పోతే మాకెందుకు నేను అనుకున్నారా సంఘం? ఏం చేశారు చెప్పండి ఏం చేశారు అంటాక? నిద్రపోయారా? ప్రార్థన ఎవడైనా చేస్తాడండి. ప్రార్థన అదేముంది? ఏమక ఎట్లా ప్రార్థన చేశారు? అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఆమేన్. నీ సేవకుని కొరకు నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. నీ సేవకుని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. జరుగుతున్న సేవ కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ప్రాణమునకు తెగించి వారు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రార్థన ఎవరికైనా వినబడితే మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు సమస్య వస్తుంది, ఇవేవి కాదంటండి. వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆమేన్. నీ సేవకుని కొరకు, జరుగుతున్న సేవ కొరకు, మందిరముల కొరకు ప్రార్థన చేయాలి. అది ఎలా చేయాలి? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం ఏమండి? నీ సేవకునికి ఏ సమస్య వచ్చినా, నువ్వేం చేయాలో తెలుసా? అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయదుగాక. ఆమేన్. నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నా. ఏంటో చెప్పనా? ఎప్పటికీ నేను వచ్చి రేపు 1వ తేదీతో సంవత్సరం రోజులు అవుతుంది అండి. నా కుటుంబంతో రేపు సెప్టెంబర్ నెల 1వ తేదీకి సంవత్సరం రోజులు అవుతుంది. నా బిడ్డలు చాలా మంచివాళ్ళు. మీరందరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం రోజులు నేను ఇక్కడ నిలబడగలిగాను. ఆమేన్. మీరు ప్రార్థన చేయకపోతే ఏమండి, ఎప్పుడో నేను అక్టోబర్లోనే వెళ్ళిపోయి ఉండాలి. పోయిన సంవత్సరం మా జయమ్మ తల్లికి ప్రాణం అంతా గుప్పిట్లో పెట్టుకొని నడిపించబడింది అక్టోబర్ నెల అంతా. ఎందుకంటే పాస్టర్ గారికి బాగలేకుండా వచ్చింది, వెళ్ళిపోతాడేమో, ఉండడేమో. నా ప్రాణం పోయినా ఏమండి, నా ప్రాణం పోయినా పోనండి, అనారోగ్యాలకి సమస్యలకి జంకకూడదు సేవకుడు. అవన్నీ మనకు కాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? మీ అందరూ ఆ రోజు నా కోసం ప్రార్థన చేశారు కనుకనే
ఈరోజు నేను సజీవ లెక్కలో దేవుడు నన్ను నిలబెట్టి ఇలాగున నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. సేవకుడు ఏం చేస్తున్నా, సేవకుడి కుటుంబంలో ఏముంది, ఏ కొరత ఉంది, ఏముంది, ఏమి లేదు. ఏమండి, ఎంతసేపు మనదే కాదండి, మన సేవకుని కొరకు కూడా మనం అత్యాశక్తితో నడిపించబడేవారుగా మనం నడిపించబడాలి. ఆమేన్. ఆ తర్వాత మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, షునేము అనే పట్టణంలో ఎవరున్నారు? ఘనురాలైన స్త్రీ ఉందని మనం బైబిల్లో చదువుకున్నాం. ఆ ఘనురాలైన స్త్రీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకమ్మా మందిరము మీ ఇంటి మీద ఇల్లు కట్టావు? వింటున్నారన్న మాటలు. మీ ఇంటి మీద ఇల్లు కట్టేవేంది? ఇల్లు కడితే పర్లేదు, ఇంట్లో ఏం పెట్టావు? మంచం పెట్టావు, దీపం పెట్టావు, బల్ల పెట్టావు, కావాల్సిన పరికరాలన్నీ పెట్టావు. ఏమి? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, పాస్టర్ని మా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఏమన్నా అనుకుంటారేమో, పాస్టర్ గారిని పిలిచి కానుకిస్తే ఎవరైనా అనుకుంటారేమో, పాస్టర్ని పిలిచి అంత భోజనం పెడితే ఏంది పదే పదే ఈమె పిలుస్తుంది, వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడే, కారణం ఏంటి? ఈ రుమార్లు ఏమి నాకు అవసరం లేదు. ఒకటే, నేను చేస్తుంది ఎవరికి? దేవునికి. నేను చేస్తుంది నా దేవుడికి. రోడ్డును పోయే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి, అట్లాగని చెప్పి నా దేవుణ్ణి, నా సేవకుని సన్మానించడం నేను మానేస్తానా? బాబా ఏం చేసిందండి? ఒక ఇంటిని ఏర్పాటు చేసి ఆయన వచ్చినప్పుడల్లా ఆయన సేద తీర్చడానికి, ఆయన ఉండడానికి. నేను సేవ చేస్తున్నప్పుడు మా విశ్వాసులు అక్కడ నేను సేవ చేస్తున్నప్పుడు విశ్వాసుల కుటుంబాలకు వెళ్ళినప్పుడు సేవకునికి ఒక గిన్నె, చిన్న అంటే నేను చిన్నాన్నకు ఒక గిన్నె, పెద్దన్నకు ఒక గిన్నె, పెద్ద సిస్టర్ అక్క ఒక గిన్నె, చిన్నక్కకి ఒక గిన్నె. ఇవేమి మళ్ళీ ఎవరు ముట్టరు, వాళ్ళ గిన్నెలు వాళ్ళ గ్లాసులు వాళ్ళకే ఉంటాయి. మళ్ళీ పాస్టర్ గారికంటూ సేవకులకంటూ ఒక టవల్, ఇవి అక్కడ ఉంటాయి. ఇంక వాళ్ళు వచ్చినప్పుడు అవి, ఇంకెవరు వచ్చినా అవి ఏవి ఉండవు, అవి ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకు అని అంటే అవి ఎవరివి? సేవకునివి. మా పాస్టర్ గారికి వచ్చినప్పుడు ఆయన కొత్త ప్లేటు, కొత్త గ్లాస్, కొత్త టవలు ఏముండాలి. అవి ఎవరు వచ్చినప్పుడు? సేవకులు వచ్చినప్పుడు అని వాళ్ళంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మరి నీ సేవకుని కొరకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? ఆ షునేము పట్టణస్థురాలు ఘనురాలుగా మార్చబడ్డానికి కారణం ఏంటో చెప్పనండి. సేవకుని ఏం చేస్తున్నామి? ఆధ్యాత్యం ఇచ్చి సేవకుని గణపరుస్తూ, సేవకుని కొరతలు తీర్చి, సేవకుని అడగలేదు. సేవకుని అడిగాడు అక్కడ, మీరు బైబిల్ చదవండి. అడిగారా? అమ్మా నాకు పలాంది లేదు, నాకు అది కావాలి, ఇది కావాలా అని అడిగాడక్క. అడగకపోయినా అక్కర్లు ఎరిగిందండి. ఈ రాత్రి నీవు సేవకుని కొరకు ప్రాణమునకు తెగించి ఇచ్చేవారిగా మనం మారుదముగాక. అకుల్లా ప్రెస్కిల్లా ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించారంట. ఏదైనా డబ్బులో లేకపోతే ఇంకొకటో ఇల్లు ఏదైనా ఇవ్వాలంటే ఇస్తాం, కానీ ప్రాణాలు ఇవ్వాలంటే అది ఎట్లా? మనకెవరున్నారు? నాకంటూ బిడ్డలు ఉన్నారు, నాకంటూ కుటుంబం ఉంది, నాకంటూ ఒకటి ఉంది కదా. మరి ఇవన్నీ విడిచిపెట్టి సేవకుని కొరకు ప్రాణానికి తెగించేంతగా వారు ముందుకు రావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు బహు చక్కటి మాట చెప్పారు కదా. ఏ సేవకుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు, ఏమండి, యేసు పేరట వచ్చిన వారికి చెప్పండి ఏమి ఇస్తాడంట? నీళ్ళు ఇస్తేనే అంతటి ఆశీర్వాదం ఉంటే, మరి ఇప్పుడు ప్రాణాన్నే ఇచ్చేస్తే, అబ్బా కొడదాం చప్పట్లు గట్టిగా, దేవుడికి మహిమ కలుగును గాక. అది గుర్తెరిగారు వారు, అది ఎరిగారండి వారు ఏంటో తెలుసుకున్నారు. అరే నీళ్ళు ఇస్తేనే ఇంత ఉంటే, ఏమండి, నీళ్ళు ఇస్తేనే ఇంత ఆశీర్వాదం ఉంటే, అంతకంటే మించి చేస్తే, అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకెంత ఆశీర్వాదం, ఇంకెంత దీవెన, అది నా వెంట వస్తుంది కదా, అది నా వెంట పరుగులెడుతుంది కదా అని గుర్తిరిగారు అకుల్లా ప్రెస్కిల్లా. కనుకునే సేవకుని కొరకు ప్రాణం ఇచ్చేంత వరకు వారు ప్రాకులాడుతూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా సేవకుని కొరకు నేనేం చేయాలి? నా ప్రాణాన్ని ఇచ్చే అంతగా నేను తెగించి ముందుకు రావాలయ్యా. అలా నువ్వు చేయగలిగితే గొప్ప ఆశీర్వాదాలు నీ వెంట నా దేవుడు కలగచేయునుగాక. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రాణమును తెగించి మనం ఏం చేయాలి?
ప్రాణమునకు తెగించి ఫిలిస్తీన్ను చంపేవారిగా ఉండాలి. ప్రాణమునకు తెగించి సేవకుని కొరకు ప్రాణాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మూడవదిగా మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15:43. త్వరగా చదవండమ్మా. యోసేపు తెగించి, అరిమతేయును యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. చాలండి. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే అరిమతేయును యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ప్రాణమునకు తెగించాడు. ఒక మాటలో చెప్పాలంటే తెగించి వెళ్ళాడు అని ఇక్కడ రాయబడింది. ప్రాణానికి తెగించి వెళ్ళాడు. ఎందుకనంటే అక్కడున్న పరిస్థితులు ఇప్పుడు అంత మంచిగా లేవు. ఎందుకు అక్కడ అంత గందరగోళంగా నడిపించబడుతుంది. యేసు ప్రభుని సిలువ వేశారు, చాలా అల్లకొల్లరాలతో నడిపించబడుతుంది. పరిస్థితులు ఏమి అంత చక్కబడినట్లు లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో అరిమతి యోసేపు తెగించి యేసయ్య దేహాన్ని అడగడం ప్రారంభించాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? యేసయ్య దేహాన్ని అడుగుచున్నాడు. ఈ రాత్రి ఒక తీర్మానం చేయి. ఏంటో చెప్పనా? ప్రాణమునకు తెగించి యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నీవు నా గుండెల్లో నివసించు. ఆమేన్. ప్రాణమునకు తెగించి యేసయ్యా నా గుండెల్లో నువ్వు నివసించు, నా హృదయంలో నివసించు, నా కుటుంబంలో నివసించు, నాతో పాటు నివసించు, నా కుటుంబంలో సంచరించు, నా సంఘంలో సంచరించు, నా గ్రామంలో సంచరించు అని తెగించి యేసయ్యను నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా నా దేవుడు పరమును విడిచి, పరలోక రాజ్యాన్ని విడిచి నీతో సంచరించునుగాక. అయితే తెగింపు రావాలండి. ఏం చేస్తున్నాడు అరిమతేయ యోసేపు? పరిస్థితులు ఏమంత చక్కబడినట్లేదు. ఎవరికైనా తెలిస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? వీడు కూడా వాడితో అనుకూలింపజేసి ఏం చేస్తాడో తెలియదు రేపటి దినాన. కాబట్టి వీడిని కూడా సిలివేయండి, కాబట్టి వీడిని కూడా శ్రమలకు అప్పగిస్తాం, వీడిని కూడా ఇబ్బంది పెడదాం అని రకరకాల పరిస్థితులు కలుగుతాయి. అయితే ఇవేవి ఆలోచించలేదండి అరిమతేయ యోసేపు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారో, నా ఇంటి వారు ఒప్పుకోరేమో, నా కులం ఒప్పుకోదేమో, నా గ్రామం ఒప్పుకోదేమని నువ్వు ఇంకా వెనకడుగు వేస్తూ ఉన్నావేమో. యేసయ్య ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడి ప్రాణమునకు తెగించి రాగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీతో సంచరించునుగాక. ఈ రోజున అనేక మంది రాకపోవడానికి కారణం ఏంటంటే యేసయ్య అంటే చాలామందికి ఇష్టం. అప్పుడప్పుడు కొంతమంది మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా ముద్దు పెట్టుకుంటారు. ఏమండి, యేసు ప్రభు అంటే మాకు కూడా ఇష్టమేనండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే యేసు ప్రభు మందిరానికి రావాలంటే బాధ. కారణం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నా కులస్తులు ఒప్పుకోరు, నా గ్రామం వాళ్ళు ఒప్పుకోరు, అది మా మతం కాదంటారు. మరి ఇలాంటి పరిస్థితులన్నిటిని నేను ఎదుర్కొని తెగించి సాహసించి ఎలా రాగలుగుతాను అని ఈ రాత్రి నువ్వు అనగలిగితే, ఏమండి, అరిమతి యోసేపు వాటన్నిటిని ఆలోచించలేదండి. యేసయ్య దగ్గరకు వచ్చాడు. క్షమించాలి, ఆ రాజు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడమ్మా? యేసయ్య దేహమును నాకివ్వయ్యా. పిలాతుని అడుగుతున్నాడు, అయ్యా యేసయ్య దేహాన్ని నాకివ్వు, ఆ దేహము నాకు కావాలయ్యా, ఆ దేహాన్ని నేను చూడాలి, ఆ దేహము నేను కాచుకోవాలి, ఆ యేసయ్య నాకు కావాలి అని అడిగినట్లుగా ఈ రాత్రి నువ్వు అడగగలుగుతున్నావా? ప్రకటన గ్రంథంలో రాయబడింది, నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? తలుపు అనే హృదయము ఎదుట ఆయన నిలిచి తడుచూ ఉన్నాడు. నీవు ఆ హృదయాన్ని తలుపును నువ్వు తెరవగలిగితే, హృదయం అనే తలుపును నువ్వు తెరవగలిగితే, తడుచు ఉన్న ఆ తలుపును తీయగలిగితే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే నీ గుండె గుడిలో నా యేసయ్య నివసించునుగాక. ఆ స్వరాన్ని నువ్వు వినాలి, ఆ
ఆ తలుపు స్వరాన్ని కడుచు ఉన్నప్పుడే, ఆ తలుపును తడుచు ఉన్నప్పుడే యేసయ్య స్వరాన్ని విని, యేసయ్య మాటను విని, యేసయ్యను నీ హృదయంలో ఆహ్వానించగలిగితే నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ కన్నీరేంటో, నీ సమస్య ఏంటో ప్రతి దానిని తొలగించి యేసయ్యే సాక్షాత్తు నీలో నివసించునుగాక. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ తడుచు ఉన్నాడు? తలుపు నొద్ద, హృదయం అనే తలుపు నొద్ద తడుచు ఉన్నాడు. అది మనం తెరవలేకపోతున్నాం, అది మనం తీయలేకపోతున్నాం. ఆ స్వరాన్ని వినాలి. ఆ తలుపు నువ్వు తీయగలిగితే, ఏమండి, అరిమతి యోసేపు ఏం చేశాడు? ప్రాణానికి తెగించి. ఈ రాత్రి నీ హృదయంలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ఎవరు నివసిస్తున్నారో నాకు తెలియదు, కానీ దాన్నన్నిటినీ ప్రాణానికి తెగించి విడిచిపెట్టగలిగితే, విడిచిపెట్టి యేసయ్యను నీ గుండెల్లోనికి ఆహ్వానించగలిగితే, నీ ప్రాణమునకు తెగించి ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదని ఆ గుండెల్లో ఉన్న వాటిని తీసివేసి యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోగలిగితే, నా యేసయ్య నిత్యము నీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఆత్మ చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించి వినుగాక. ఆమేన్. కనుక హృదయం అనే తలుపు యొద్ద యేసయ్య తడుచు ఉన్నాడు. కనుక అరిమతి యోసేపు ఎలాగైతే యేసయ్య కావాలని కోరుకున్నాడు, ఈ రాత్రి ప్రభు నీ హృదయం తడుతున్నాడు. యేసయ్యను ఆహ్వానించు, ఆయన్ని హృదయంలోనికి చేర్చుకో. ప్రాణమునకు తెగించి ఇది నువ్వు చేయగలిగితే నీ హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని తొలగించి నిన్ను, నన్ను, మనలందరినీ పరిశుద్ధునిగా చేసి ఆయన రాకడలో మనలందరినీ తీసుకువెళ్ళునుగాక. ఆయన రాకడకు మనల్ని సిద్ధపాటు చేయునుగాక. ఆయన రాకడలో మనల్ని నిలబెట్టునుగాక. ఏ మచ్చ, డాగు, ముడతైనను లేకుండా ఆయనతో పాటు యుగ యుగాలు మనము సంచరించి నిలుచుదుముగాక. ఆమేన్. దావీదు రాజును వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారు? సంతోష పెట్టాలని ప్రాణమునకు తెగించి నీళ్ళు తెచ్చారు కదా. ఈ రాత్రి మనం కూడా ప్రాణమునకు తెగించి ఈ కార్యాలు చేసి దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనమందరం మారుదుముగాక. ఆమేన్. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.